హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ చికెన్ కర్రీ చేస్తున్నాం అనమాట. ఈ చికెన్ కర్రీ అనేది వెజిటేబుల్స్తో చేస్తున్నాం, అంటే క్యాప్సికమ్ బీరకాయ వేసి చేస్తున్నాం అనమాట. సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలనుకున్న వాళ్ళు స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ముందుగా ఒక గిన్నెలో చికెను, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు కారం వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి, పెరుగు వేసుకొని మంచిగా నానబెట్టుకోవాలి అర్ధగంట సేపు అయినా. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ముక్కుడు పెట్టుకొని తగినంత నూనె వేసుకోవాలి. ఇందులో కొంచెం సాజీరా వేసుకోవాలి. నెక్స్ట్ లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి కాస్త గోల్డెన్ కలర్ వచ్చినాక వేగాక పసుపు వేసుకోవాలి. పసుపు కూడా కొంచెం వేగాక క్యాప్సికమ్ ముక్కలు వేస్తున్నాము. 2 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలండి, టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చిమిర్చి క్యాప్సికమ్తో చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ బీరకాయ ముక్కలు వేస్తున్నాం, 2 బీరకాయలతో చేస్తున్నామండి ఇది కూడా. ఇలా వెజిటేబుల్స్ బీరకాయలు వేసుకొని చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్ అనేది. సో వెరైటీగా ఉంటుంది అనమాట. ఎప్పుడు చికెన్ మామూలు చికెన్ తినకంటే ఇలా వెరైటీ చికెన్ చేసుకొని తినడం వల్ల ఇంకా బాగుంటుంది. బీరకాయల ఫైబర్ బాగుంటుంది, త్వరగా డైజెస్ట్ అవుతుంది కర్రీ అనేది చేసుకొని తిన్నా కూడా. సో ఇవి బీరకాయలు ఆల్రెడీ కొద్దిగా ఆయిల్ ఉంటుంది కాబట్టి కొద్దిగా తక్కువ వేసుకోవాలి ఆయిల్ అనేది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నామండి. ఇది వేసుకొని కొంచెం వేగించుకోవాలి, ముక్కలు కొంచెం దగ్గర పడేలాగా వేగించుకోవాలన్నమాట. మ్యాక్సిమం ఫ్రై అయిందండి. నెక్స్ట్ కొద్దిగా ఉప్పు వేసాము. ఇది అయ్యాక ఆల్రెడీ పెరుగులో నానబెట్టిన చికెన్ వేస్తున్నాము. ఇలా పెరుగు, ఉప్పు, కారం అన్నీ నానబెట్టాము కదా, ఈ చికెన్ వేసుకొని మంచిగా దూరగా వేగించుకోవాలి. ఇది అనేది ఈ ముక్కలు మొత్తం బీరకాయ ముక్కలు పడేలాగా మంచిగా వేగించుకోవాలి. ఇలా మంచిగా కలుపుతూ చేసుకోవాలండి. కొంచెం టైం పడుతుంది చికెన్ చేయడం అనేది, కాకపోతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది రోటీ మీదకి, అన్నం మీద చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ అనేది. మీరు ఎలా తినాలనుకుంటే అలా తినొచ్చు ఈ చికెన్ అనేది. ఇది తెలంగాణ స్పెషల్ చికెన్ అన్నమాట. మ్యాక్సిమం ఉడుకుతుందండి చికెన్ అనేది, బీరకాయ ముక్కలు బాగా పట్టేసింది చికెన్ కూడా. సో కొంచెం వేసాము అన్నమాట. ఇది కొంచెం ఉడకాలి, ఇంకా సరిపోదండి వేసినది, ఇంకా చాలా వేసుకోవాలి. ఎంత వాటర్ పోసినా అంత బాగుంటుంది టేస్ట్ అనేది. నెక్స్ట్ ధనియాల పొడి వేసాము, ఇది కొంచెం ఉడకాలి ధనియాల పొడి వేసాక. నెక్స్ట్ గరం మసాలా వేసుకోవాలి, ఇది కొంచెం ఉడకాలండి. గరం మసాలా వేసినా కూడా ముక్కలు పట్టేలాగా మంచిగా ఉడికించుకోవాలి. నెక్స్ట్ లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాల పొడి వేసుకొని చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. చికెన్ అనేది స్పైసీగా ఉండాలంటే ఇలా మసాలా ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ తగినంత వాటర్ పోసుకొని ఉడికించుకోవాలండి. ఇలా వాటర్ పోసి ఉడికించడం వల్ల చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. సో గ్రేవీగా ఉంటుంది అనమాట, మనకు కూడా చాలా టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్ అనేది. ఇలా ఉడకనివ్వాలి, మ్యాక్సిమం ఉడికిపోయింది. నెక్స్ట్ చికెన్ మసాలా వేస్తున్నాము. ఫైనల్ కొత్తిమీర యాడ్ చేయాలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.